అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి. అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాజధాని అమరావతిని నిర్మించే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో వేగంగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ ఆరోపణలు చేస్తుందంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవితో ఐ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చినాక ఏదైతే అభివృద్ధి పనులు వేగంగా నడుస్తున్నాయి, దీనికి సంబంధించి పశ్చిమ నియోజకవర్గంలో ఎంత మేర బడ్జెట్ అభివృద్ధి పని కార్యక్రమాలకు తీసుకొచ్చారో దీనిపై మనతో మాట్లాడతాకి పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఉన్నారు. అవునండి, తెలుసుకున్నాం. మేడం చెప్పండి, అభివృద్ధికి సంబంధించి ఎంత మేర బడ్జెట్ మన నియోజకవర్గానికి తీసుకొచ్చారు? దాదాపుగా ఈ సంవత్సర కాలంలోనే 100 కోట్ల రూపాయల దాకా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలకి మేము చేయడం జరిగిందండి. నా యొక్క నియోజకవర్గంలో 26 డివిజన్లు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్క డివిజన్కి కూడా 2 కోట్ల రూపాయల వర్క్స్ని అటు శాంక్షన్ రూపంలో కానివ్వండి, లేదంటే టెండర్ రూపంలో కానివ్వండి, ఈరోజు అయితే పూర్తయిన పరిస్థితి కానివ్వండి, బిల్స్ కూడా క్లియర్ అయిన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి. అంటే డిఫరెంట్ స్టేజెస్లో ప్రతి ఒక్క డివిజన్లో 2 కోట్లకు తగ్గకుండా ఈరోజు వర్క్స్ని చేపిస్తా ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగే ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీకి సంబంధించిన నేతలను కానీ కార్యకర్తలను కానీ అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. లేనిపోయిన వాటి మీద కేసులు బనాయించి ఒకదాని మీద ఒకటి పెట్టి జైలుకి పంపించే పని చేస్తున్నారు. కూటమి ప్రత్యేకంగా అయితే వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణను దెబ్బకొట్టే విధంగా అయితే వ్యవహరిస్తున్నారని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి. కేవలం ఆరోపణలే అయితే, లేదంటే వాళ్ళు ఏ తప్పు చేయకుండా మాత్రమే అరెస్ట్ కనుక చేస్తే నిరూపించమనాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఏ తప్పు చేయలేదు, ఏ అన్యాయానికి అతనికి రామరామ అసలు ఏమీ తెలియని ఒక అమాయకుడిని మాత్రమే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే వాళ్ళని నిరూపించాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు ఎంత దౌర్జన్యానికి, ఎన్ని అక్రమాలకి గురి చేసి ప్రజల్ని ఒక అన్యాయపూరితమైన ప్రభుత్వాన్ని ఒక కంపెనీ లాగా నడిపి రాష్ట్రంలో ప్రతి సంస్థని వ్యవస్థని అస్తవ్యస్తం చేసి నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో అలాంటి నాయకులు, అలాగ దాష్టికానికి గురి చేసిన నాయకుల్ని ఈరోజు వాళ్ళ నిందని ప్రూవ్ అయిన తర్వాతే అరెస్ట్ చేస్తున్న క్రమాన్ని ఏదో రివెంజ్ ఓరియంటెడ్గా అన్యాయంగా చేస్తున్నాం అనేది అంతకంటే హాస్యాస్పదమైంది లేదు. ఇంకా ప్రజలు కోరుకుంటున్నారు, పలానా వ్యక్తిని ఇంకా ఎందుకు తీసుకెళ్లట్లేదు, పలానా వ్యక్తి ఇంకా ఎందుకు జైల్లో లేరని ప్రజలు కోరుకుంటున్నారు. అయినప్పటికీ దీనికి ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది కాబట్టి అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యాల్లాగా కొందరు నాయకుల యొక్క దాష్టికం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళని ఒక నిబద్ధతగా ఒక వ్యవస్థకి విలువిచ్చే నాయకత్వం మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళ మీద అలాంటి ప్రయత్నం చేయకుండా ముందు నిరూపితం అయిన తర్వాతనే వాళ్ళకి అరెస్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఈరోజు దాన్ని మళ్ళీ అన్యాయపూరితంగా చేస్తున్నాము, లేదంటే ఇలా చేస్తున్నాం అలా చేస్తున్నాం అనేది ఎంత హాస్యాస్పదమైన విషయం మనమే అర్థం చేసుకోవాలండి. జగన్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి ఆంక్షన్స్ పెడుతున్నారు. అయితే ప్రజాదరణ ఎక్కువగా ఉండటమే దానికి కారణం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తే ఈ యొక్క ప్రజాదరణ తగ్గే విధంగా చూడవచ్చు అన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారని చెప్పేసి దానికి సంబంధించి దీని మీదే ఉంటుంది. మనము ఒక పాయింట్ని ఎలాగైనా వాడుకోవచ్చండి. మనం ఏంటంటే ఏదైనా మనం గొప్ప అనిపించుకోవడానికి ఒక శవాన్ని ఎతుకుతాం, గొప్ప అనిపించుకోవడానికి ఒక అక్రమాన్ని ఎతుకుతాం, గొప్ప అనిపించుకోవడానికి ఒక దౌర్జన్యపూరితమైన ఒక దుర్మార్గుడు జైల్లో ఉంటే అతను పరామర్శించడానికి వెళ్తాం. మనం గొప్ప అనిపించుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ గత ప్రభుత్వం యొక్క మంచి లక్షణాలు, సులక్షణాలు అని చెప్పుకోవచ్చు. ఆ లక్షణాల్లో భాగంగా ఈరోజు మొత్తం కూడా డబ్బులు ఇచ్చి వచ్చే సగం మంది, లేదంటే ఆందోళన చేయడానికి వచ్చే సగం మంది వస్తున్నప్పుడు, దానికి ఎలాగ ఇంటిమేషన్ లేకుండా వస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ అధికారులు వాటికి పర్మిషన్లు ఇవ్వరు. ఇక్కడ ఏదో హడావిడి చేయడానికి మాత్రమే ఒక హంగామా చేయడానికి వస్తున్నప్పుడు దానికి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్లు దొరకవు. అలాగే అక్కడ ఏదైనా అనివార్య కారణాల మామూలు ఒక సామాన్య ప్రజలకి ఏదైనా జరుగుతుంది అన్న నేపథ్యంలో వీళ్ళు వచ్చి ఏ దాడికి పాల్పడతారో తెలియని ఒక నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ రానప్పుడు దాన్ని గౌరవించి దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క రూట్ మ్యాప్ని వాళ్ళకి సవివరంగా పోలీస్ అధికారులకు చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. అలా కాకుండా చెప్పే మాట ఒకటి, ఎవరినో పరామర్శించడానికి వస్తున్నామని చెప్తారు, కానీ ఇక్కడ జరిగే పరిస్థితి ఒకటి ఉంటుంది. నాయకుల మీద దాడి చేస్తారు, సామాన్య ప్రజల మీద దాడి చేస్తారు, ఇవన్నీ కంట్రోల్ చేయలేని పరిస్థితికి తీసుకొస్తారు. ఇది ప్రజా ఆదరణ తట్టుకోలేని పరిస్థితి అనుకుంటే అంతకంటే నిజంగా అవివేకమైన పని, హాస్యాస్పదమైన పని ఇంకొకటి లేదండి. ఆలోచన ఇంకొకటి లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులు పశ్చిమ నియోజకవర్గంలో చేయడం జరిగింది. 100 కోట్ల పైమేర
ఈ యొక్క బడ్జెట్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, అలాగే ఇక్కడ కేంద్ర మంత్రి పెమ్మసాని సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేయడం జరిగింది. అనేక పథకాలను ప్రజలకి ప్రవేశపెడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. రానున్న 4 సంవత్సరాల కాలంలో కూడా ఇదే విధంగా ప్రజాదరణ పొందుతూ ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అందివ్వటమే ముఖ్య ఉద్దేశం అని, కూటమి ప్రభుత్వంకి ముఖ్య ఉద్దేశం అని చెప్తున్నారు గల్లా మాధవి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.